శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఆత్మస్వరూప బంధుఘన భగవద్గీత జ్ఞానయజ్ఞములో భాగంగా 4వ అధ్యాయం ఆత్మవిద్య బ్రహ్మ విద్య యొక్క గొప్పతనం చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ. ద్రవ్య పదార్థములతో శరీరము, వాక్కు, మనస్సు ద్వారా చేసే అన్ని కర్మయజ్ఞములు, భక్తి, ఉపాసన, తీర్థయాత్రలు, ఉపవాసాలు, అనేక యజ్ఞములు, దాన ధర్మములు అన్నీ కూడా కర్మయజ్ఞములని చెప్పబడును అని చెప్పారు. ఈ యజ్ఞములన్నీ మీకు అంతఃకరణ శుద్ధి చేసి ఆత్మజ్ఞానం పొందడానికి యోగ్యులుగా చేస్తున్నాయి అని చెప్పారు. అయితే జ్ఞానయజ్ఞం అనేది మీకు పూర్తిగా జన్మ మరణ చక్రము నుండి, సంసార బంధనము నుండి పూర్తిగా విముక్తి కలిగించి మోక్ష పదములోకి మీరు ప్రవేశిస్తారని చెప్పింది. ఎలాగా? అన్ని నదులు ఎలాగా అయితే సముద్రములో కలుస్తాయో అదేవిధంగా అన్ని జంతువుల యొక్క పాదములు ఏనుగు పాదములో ఎలాగైతే ఇమిడిపోతాయో అదేవిధంగా 1 రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు ఇవన్నీ కూడా 100 రూపాయల్లో ఎలాగైతే కలిసిపోతాయో ఆ విధంగా జ్ఞానయోగ ఫలములో మిగతా కర్మయోగముల యొక్క అన్ని ఫలాలు అంతర్భాగం అవుతాయని చెప్పారు. అయితే ఆ జ్ఞానం ఎలా పొందాలి అని మనకి ప్రశ్న కలుగుతుంది. అప్పుడు ఏమన్నారంటే భగవాన్ తద్విద్ధి, అది తెలుసుకోవాలంటే ప్రణిపాతేనా, అంటే ఒక తత్వను పూర్తిగా తెలుసుకొని ఉపదేశించగల గురువు దగ్గరికి వెళ్ళి ప్రణిపాతేనా అంటే సాష్టంగా నమస్కారం చెయ్యాలి. సాష్టంగా నమస్కారం ఎందుకంటే నేను గొప్ప పెద్ద ఒక అభిమానంలో ఉంటుంది. ఆ అభిమానం పూర్తిగా విడిచిపెడితే తప్ప పరమాత్మ ప్రకటన కాదు. అభిమానం అనే చిన్న పరిచ్ఛిన్నమైన అహంకారం నేను అది పూర్తిగా పోతే తప్ప అనంతమైన పరమాత్మ మీలో ప్రకటన కాదు. అదేవిధంగా పుష్పము నుండి అలాగా ఒక చిన్న కాయలా వస్తుంది. అది పండు అయ్యే కొలది ఆ కింద ఉన్నటువంటి పుష్పమంతా రాలిపోతుంది. ఆ విధంగా అహంకారం అనేది పూర్తిగా రాలిపోతేనే ఆత్మస్వరూపం అనే ఆ పండు వస్తుంది, అమృత ఫలం వస్తుంది. సో ఈ విధంగా ప్రణిపాతేన ఆ విధంగా వినయ విధేయతతో మీరు ఆ గురువు గారికి
నమస్కరించడం వలన మీలో ఉన్నటువంటి అభిమానం, అహంకారము పూర్తిగా అనగదొక్కబడినవి అని అర్థం. అయితే కేవలము నమస్కారం ఇచ్చిన తర్వాత అయిపోతుందా? లేదు. సేవయా అని చెప్పారు. అంటే ఏంటి? గురు శుశ్రూష. ఈ ఆత్మజ్ఞానం మీరు దాన్ని అందుకోవాలంటే యోగ్యమైన పాత్ర ఉండాలి. మీకు ఒక కథ తెలుసు. స్వర్గలోకానికి వెళ్ళినటువంటి గంగను భూలోకములోకి తీసుకురావాలంటే భగీరథ తపస్సు చేశారు. అయితే గంగ వరం ఇచ్చినది, వస్తాను నేను కిందకి భూలోకముకి. కానీ ఒక షరతు, నా వేగము భూమి తట్టుకోలేదు. మరి ఎలా? ఏది కాస్తుంది నన్ను? ఆ తీవ్ర వేగానికి భూమండలం నాశనం అయిపోవచ్చు. మరి ఎలా అంటే అప్పుడు చెప్పారు దేవతలు, కేవలము పరమశివ లేక మహాదేవ్ మాత్రమే గంగను ఆపగలిగే శక్తి ఉంటుంది. కాబట్టి భగవాన్ శివకి నువ్వు ఆరాధన చెయ్యి అన్నారు. మళ్ళీ తపస్సు చేశారు. అందుకే భగీరథ తపస్సు ఎన్నో విధాలుగా వస్తుంది అనమాట ఆ కథలో. అయితే శివ ఒప్పుకున్నారు. ఆయన అన్నిటికీ ఒప్పుకుంటాడు, బోలాశంకరుడు కదా, మీ అందరికీ తెలుసు. క్షీరసాగర మంథనములో ఆలాహలం వచ్చింది. అమృతం ఎవరైనా తాగుతారు, కానీ విషం ఎవరు తాగుతారండి? జగత్పిత, జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరవు. కాబట్టి ఆయన ఓకే, గంగను నేను నా జటల ద్వారా ఆపుతాను అంటారు. ఆయన జటలలో విడిచిపెడతారు. ఒక్కసారి యక్షస్వరూపాయ జటాధరాయ పినాక అస్తాయ సనాతనాయ, ఆ సనాతనమైనటువంటి ప్రభు జటలీలకు విప్పారు. అయితే గంగ కూడా పరీక్ష పెడుతుంది శివునికి. ఈయన ఏ విధంగా నా వేగాన్ని కాస్తాడు చూస్తాను అని మరింత ఫోర్స్ పెంచింది గంగాదేవి. ఎప్పుడైతే ఫోర్స్ పెంచిందో శివునికి పరమాత్మ తెలియదా? జగత్పితకి తాను ఇలాగా తన జటంలో పడిన వెంటనే జటములు అలా మూసేశాడు అనమాట ఆయన. ఎందుకు? ఆవిడ ఒక రకం కాదు, ఒక రకంగా ఇబ్బంది పెడుతుంది అనమాట. ఇక నా జటల్లో సఫోకేట్ అవుతుంది గాలి అందక. మళ్ళీ భగీరథ ప్రయత్నం, మళ్ళీ తపస్సు. అలా ఇక చాలా కథ ఉన్నది, ఆ కథలకు మనం వెళ్ళకూడదు. అంటే ఆ యోగ్యమైన పాత్ర కావాలి కదా. అందువలన మనకి అంతఃకరణ శుద్ధి, అహంకార మమకారాలు లేకుండా మనం ఉన్నామా లేదా? అందువలనే గురువుకి సమీపములో ఉంటూ, గురు సేవ అంటే ఏంటంటే గురువుకి ఏమి అవసరం ఉన్నదో తెలుసుకొని చేయడమే గురు సేవ. అలా చేయడం వలన 2 లాభములు ఉన్నాయని చెప్పాము నిన్న మనం. ఏమిటి? అంతవరకు ఆయనకి అంతఃకరణ శుద్ధి పూర్తి అయినప్పటికీ దాన్ని కొనసాగుతుంది. ఒకవేళ ఏమైనా లోటుపాట్లు ఉంటే సంపూర్ణమైన అంతఃకరణ శుద్ధి వస్తున్నది. ఒకటి లాభం. రెండవ లాభం ఎందుకంటే చాలామంది గురువుని దగ్గరగా మీరు ఉండి జీవిస్తే, పరిశీలిస్తే తప్ప గురువు చెప్పే బోధను మీరు అర్థం చేసుకోలేరు. గురువుల యొక్క వేషధారణ పైపైనే గురువులను చూస్తారు. వారికి తత్వం రహస్యం ఎప్పటికీ అర్థం కాదు. చాలామంది నాకు అంతా వారి గురించి తెలుసు, వారి తత్వం తెలుసు, వారి గురించి తెలుసు అనే భ్రమలో ఉండి విపరీతమైనటువంటి
చేష్టలు, ఆలోచనలు గురువులకి వ్యతిరేకంగా కూడా చేస్తుంటారు కొంతమంది శిష్యులుగా ఉండి. మరి అది కూడా వాళ్ళ అంతఃకరణ శుద్ధిలో ఇంకా ఏమైనా లోపం ఉన్నదన్నమాట. మనం ఎందుకు అలాగ చెయ్యాలి? గురువు దగ్గరలో మనం అనుబంధం ఎందుకు ఉండాలంటే, నేను ఇప్పుడు గంగోతులు ఉండేటప్పుడు తపోవనం వెళ్ళాం మేము. అక్కడ శివలింగ అనే పెద్ద పర్వతం ఉంటుంది అన్నమాట. దానిపైకి వెళ్ళాలంటే సముద్ర మట్టము నుండి 5,000 మీటర్ల పైన ఉంటుంది. 5,000 ఎక్కువ, దగ్గర దగ్గర 7,000 మీటర్లు. అందువలన అంత ఎత్తు ఒక్కసారి ఎక్కాలంటే మీ యొక్క రక్త నర్వస్ సిస్టమ్ అంతా కూడా బ్రేక్ అయిపోద్ది, బ్లడ్ సెల్స్ ఆగిపోతాయి, ఆక్సిజన్ పీల్చుకోలేరు, ఈ కెనాట్ అనమాట. అంటే మనం ఏం చేయలేం. కాబట్టి ఆ వాతావరణానికి అలవాటు పడేటట్లు బేస్ క్యాంప్ చేస్తారు. అక్కడ చిన్న చిన్నవి ఎక్కడం ప్రారంభిస్తారు. ఆ వాతావరణానికి మెల్లగా అలవాటు పడి వారం 10 రోజులు తర్వాత ట్రైనింగ్ ద్వారా వెళ్తారనమాట. అలా అందుకే మీరు ఎక్కడైనా సరే ఏ ఆశ్రమం కానీ ఏ మఠానికి పీఠముకు కానీ వెళ్ళినప్పుడు వారు మీకు ఏమీ చెప్పరు, జస్ట్ అబ్జర్వ్ చేస్తారంతే. ప్రశ్నోపనిషత్తులో ఒక స్టోరీ ఉన్నది. పిప్పలాద మహర్షి ఒక గొప్ప బ్రహ్మర్షి. చాలామంది ఒక 6 ఋషులు ఎన్నో కర్మయజ్ఞాలు చేశారు. మొత్తం వేదములో ఉన్నటువంటి అనేక కర్మయజ్ఞాలు చేసి వారు చివరికి ఆత్మతత్వం తెలుసుకోపోవడం వలన వారికి పరమశాంతి కరువైంది. అయితే అప్పుడు వాళ్ళందరూ కొంచెం డిస్కషన్ చేశారనమాట, చర్చ. పిప్పలాద మహర్షి ఆశ్రమంకి వెళితే మనకి ఆత్మతత్వం ఉపదేశిస్తారు అని నిర్ణయించుకున్నారు. అందరూ కూడాను పిప్పలాద మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. మహర్షి పాహిమాం త్రాహిమాం అని ఆయన కాళ్ళ దగ్గర పడ్డారు 6. అయితే మీరందరూ కూడా చాలా ఉద్దండులైన కర్మయోగులుగా ఉన్నారు, ఏమిటి కారణం అని అడిగారు పిప్పలాద మహర్షి. మహాప్రభు, మేము యజ్ఞ యాగాలు చేసి తపస్సుల ద్వారా నిష్ట కలిగి ఉన్నాం, అది నిజమే. కానీ జ్ఞానయోగమైన ఆత్మతత్వం గురించి మాకు సందేహాలు ఉన్నాయి, చెప్పండి అన్నారు. ఇది మీరందరూ గుర్తించుకోవాల్సిన విషయం. పిప్పలాద మహర్షి ఒక మాట అన్నారు, మీరందరూ ఉత్తములు, శ్రేష్ఠులు, అందులో నాకు ఎటువంటి సందేహం లేదు. కానీ ఈ ఆశ్రమానికి ఇప్పుడే వచ్చారు. 1 సంవత్సరం పాటు నా ఆశ్రమంలో ఉంటూ ఆశ్రమ సేవ, గోసేవ చేస్తూ ఎంతో నిష్ఠతో కూడినటువంటి సత్యం బ్రహ్మచర్య నిష్ఠ కలిగి 1 సంవత్సరం పాటు ఆశ్రమంలో మీరు ఉండాలి అన్నాడు. తర్వాత ప్రభు అన్నారు వాళ్ళు, తరువాత మీరు ఏ ప్రశ్నైనా నన్ను అడగవచ్చును, కానీ ఇంకొక షరతు, మీరు అడిగే ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలి అనేటువంటి నాకు షరతు లేదు అని అన్నాడు పిప్పలాద మహర్షి. సంవత్సరం పాటు సత్యం బ్రహ్మహింస నిష్ఠలో బ్రహ్మచర్య నిష్ఠతో ఆశ్రమములో జీవించాలి. అప్పుడే ప్రశ్నలు అడగాలి. వచ్చిన వెంటనే స్వామీజీ నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ప్రశ్నలు అడగడానికే వచ్చాను అని వస్తుంటారు చాలామంది నా దగ్గరికి. ఎందుకు ఆ ప్రశ్నలు వచ్చాయి? నేను ఒక బుక్ చదివాను స్వామీజీ, అందులో డౌట్ ఉన్నది. ఒకరు
ఇంకొకరు అంటారు, నేను ఇంటర్నెట్లో చదివాను, ఈ డౌట్ వచ్చింది అంటారు ఒకరు. ఇంకొకరు యూట్యూబ్లో చూశాను కొన్ని ప్రవచనాలు, నాకు డౌట్ వచ్చాను. అంటే మీరు ఇంటర్నెట్, పేపరు ఇవన్నీ చూసుకొని మీకు డౌట్లు వచ్చాయి కదా. మీకు డౌట్లు వస్తే ఆ ఇంటర్నెట్కి, యూట్యూబ్లకి అడగాలి మీరు. నన్ను అడగడానికి వీల్లేదు, ఎందుకు నేను మీకు చెప్పలేదు. అందువలన ఏ డౌటు, ఏ ప్రశ్న అడగాలని కూడా మనకు తెలియదు. అందుకే మహాత్ములు ఆరంభంలో మీకు ప్రశ్నలు అడగడానికి అవకాశం ఇవ్వరు. మీరు ఎక్కడున్నారు, మీ స్థాయి ఏంటి, మీ పరిస్థితి ఏంటి, అన్ని అబ్జర్వ్లో పెడతారు. స్వయంగా నేను చూశాను ఋషికేశ్లో. ఒక్కొక్క బ్రహ్మచారి యువకులు 8-10 సంవత్సరముల పాటు సేవ చేసుకొని ఆ వ్యాకరణ సూత్రాలు, సాంఖ్య సూత్రాలు కంఠస్థ పెట్టుకొని మిగతా ఆశ్రమ సేవ చేసుకుంటూ 10-12 సంవత్సరాలు గడుపుతారు. అప్పటికి కూడాను ఏవేవో చెప్తారు. చివరికి వాళ్ళలో ఉన్నటి వేడి తగ్గిపోతాం. నేను చూసి వాపోయాను. నిజంగా చెప్పాలంటే చాలా బాధ అనిపించింది అందరిని చూసి. అందువలన మీరు నిజంగా ఎంత ధన్యులంటే, ప్రాతకాలంలో సుప్రభాతంగా ఆ బ్రహ్మ విద్య సాక్షాత్తు జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఆ ఉపదేశాన్ని మనము చింతన చేస్తున్నాం. అందువలన అప్పుడు 1 సంవత్సరం తర్వాత వారు ప్రశ్నలు అడిగారు. వారి ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పారు పిప్పలాద మహర్షి. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనము చాలా లైట్గా తీసుకుంటాం. ఏముందిలే స్వామిలు అని అంటారు. కానీ నిజంగా అందరూ కూడాను ఈ బ్రహ్మతత్వం చెప్పలేరు. ఎందుకంటే మన యూనివర్సిటీలో చూస్తుంటాం, విశ్వవిద్యాలయాలు, కాలేజెస్లో చాలా సబ్జెక్ట్ ఉంటుంది ఒక్కొక్క లెక్చరర్కి, ప్రొఫెసర్కి. కానీ ఆయన క్లాస్ స్టార్ట్ చేస్తే కొంతమంది పడుకుంటారు, కొంతమంది వినరు. ఆయన కూడా ఎవ్వరు ముఖం వైపు చూడడు, ఇలా కింద చూసుకుని అలా చెప్పేస్తుంటావు పేపర్ మీద. దీన్ని బట్టి మీకేమర్థమైంది? ఎంతటి జ్ఞానం ఉన్నప్పటికీ చెప్పడంలో కొన్ని లోటుపాట్లు ఉంటాయి. అందుకే నిన్న మనం ఏం చెప్పాము? జ్ఞానం ఉండడం ఒక ఎత్తు, దాన్ని విద్యార్థులకు, శిష్యులకి అర్థమయ్యే విధంగా చెప్పడం ఇంకొక ఎత్తు. అందుకే జ్ఞానం ఉండడం అనేది, తెలియజేయడం అనేది శ్రోత్రియం అంటారు. అంటే తత్వంలో పూర్తిగా అనుభూతులు ఉంటే బ్రహ్మనిష్ట. దాన్ని సంప్రదాయబద్ధంగా, అంటే వారు గురువుల ద్వారా ఏ విధంగా పొందారో అదే విధంగా అందించడము, దాన్ని శ్రోత్రియము అంటారు. భగవాన్ శ్రీకృష్ణ దానిని తత్వదర్శిన అన్నారు. వాళ్ళు దర్శించారు తత్వాన్ని, మీకు అందిస్తున్నారు. అందుకే నిన్న మీకు చెప్పాను, కాళిదాసు ఏం చెప్పాడు? సృష్టా క్రియా కస్యచిదాత్మ సంస్థా సంక్రాంతిరన్యస్య విశేషయుక్తా యస్యోభయం సాధు సశిక్షకానాం ధురీ ప్రతిష్టాపయితవ్యయేవ. అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు ఎంతో సమర్థవంతంగా ఆ జ్ఞానం కలిగి ఉన్నారు, అద్భుతమైనటువంటి పనులు చేయగలరు, ఎలా బోధించాలనేది. కానీ ఆ సంక్రాంతి అంటే పూర్తిగా తత్వదర్శన, ఆ ప్రక్రియలు ఏ విధంగా బోధించాలి, దాంట్లో కూడా విశేషమైనటువంటి, అద్భుతమైనటువంటి కౌశలం కలిగి ఉండాలి. అంటే కేవలము జ్ఞానం పొందడమే కాదు, దాన్ని బోధించడం కూడా ఉండాలి. కొంతమంది బాగా మాటలు చెప్తారు, అద్భుతమైనటువంటి, కానీ అసలైన తత్వం ఏముండదు చివరికి. కొంతమందికి తత్వం ఉంటుంది కానీ చెప్పలేరు. కానీ ఈ రెండు ఉభయం సాధు అత్యంత శ్రేష్టము. ఎందుకు?
వాగ్వైఖరి శబ్దజరీ శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం వైదుష్యాం విదుషాం తద్వతు భుక్తయే నతు ముక్తయే వీణాయా రూప సౌందర్యం తంత్రివాదన సౌష్ఠవం ప్రజారంజన మాత్రం తత్ భుక్తయే నతు ముక్తయే. కొంతమంది మిమిక్రీలు, కామెడీలు, జోకులు చేస్తారు. కొంతమంది వీణ, మృదంగాలు అద్భుతంగా ప్లే చేస్తారు. ఇవన్నీ కూడా క్లాప్స్, విజల్స్ కోసమే మాత్రం తప్ప మీకు ఎటువంటి ఆత్మశాంతి, మోక్షమునకు పనికిరావు. వాళ్ళు కూడా స్టేజ్ మీద ఉన్నంత వరకు క్లాప్స్, విజల్స్తో ఓహో ఉవ్విళ్ళూరిపోతారు, ఊగిపోతారు. కిందకు వచ్చిన తర్వాత తనకి బ్రెడ్, తన కాఫీ, తన ఎలవెన్సెస్, తనకు కావాల్సిన ఏవైనా సరే కొంత పైకం కోసం ఎదురు చూస్తారు. అందువలన ఇది చాలా అద్భుతమైనటువంటి తత్వం. కాబట్టి అలాంటి గురువు మీకు సమర్థవంతంగా బోధించగలిగిన గురువు కావాలి. ఆ తత్వంలో జీవించే గురువు కావాలి. అప్పుడు మీకు ఎలాంటి మరి యోగ్యత ఉండాలి? ఎలా ఉండాలంటే మహాత్ములు నాకు చెప్తారు. నేను అక్కడ ఏంటంటే 3 కపాలములు ఒకటి తీసుకొచ్చారట ఒక అతను, ఒక గురువు గారి దగ్గరికి. గురువు గారు అంటే పుర్రెలు అంటారు, పుర్రెలు ఖాళీ మెడలో వేసుకుంటా చూసారు పుర్రెలు. 3 కపాలు తీసుకొని గురువు గారు ఈ 3 కపాలు తెచ్చానంటారు. ఓహో అవునా, పక్కన పెట్టిన ఆయన అన్నారు. ఒక కపాలం తీసుకున్నారంట. ఒక కర్ర తీసుకొని ఇలా పెట్టారంట, ఇలా కర్రతో ఇలా గుచ్చారంట. ఆ కర్ర వెళ్ళి ఏమైందంటే ఇలా చెవుల నుండి పైనుండి ఇలా గుచ్చితే అది చెవుల నుండి వచ్చిందట అది. ఓహో ఈ కపాలం పనికిరాదు. ఎందుకు గురువు గారు? ఇది ఏంటంటే మనం జ్ఞానం చెప్తే ఈ చెవుల నుండి చెప్తే ఆ చెవుల నుండి విడిచిపెట్టేస్తున్నది. మరి రెండో కపాలం ఏంటి? ఇలా గుచ్చిన ఇటువైపు నుంచి గుచ్చితే అది ఏం చేసిందంటే ఆ నోటి నుండి బయటకు వచ్చిందట అది. ఓహో ఈ కపాలం కూడాను పనికిరాదు. ఎందుకు గురువు గారు? వీళ్ళు చెప్పింది వెంటనే వింటారు, వెంటనే చెప్పడానికే తొందర గాబర తప్ప వీళ్ళేమి దాన్ని ఉంచుకోరు. ఓహో అలాగా అన్నారు. 3వ కపాలంకి ఈ చెవుల నుంచి ఇలాగా కర్ర పెడితే అది లోపలికి వెళ్ళిందంట, హృదయం సైడ్కి. ఈ కపాలమే ఉత్తమమైనది అన్నారన్నమాట. అంటే ఎవరైతే గురువు అనుగ్రహముతో ఈ ఉపదేశం పొందుతారో వాళ్ళు శ్రద్ధాభక్తి పూర్వకంగా పొంది దాన్ని పదే 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 మననము చింతన చేస్తే ఆ ఉన్న సంశయములన్నీ కూడా మళ్ళా గురువు వద్దకు తీసుకొని వస్తే అవి కూడా నివృత్తి అయినప్పుడు పరమశాంత స్థితిలో తన నిధిధ్యాసనం ఎలాగైతే మనం ఉదయాన్ని మెడిటేషన్ చేశామో అలా ఎవరైతే ఉంటారో వారు తన ఆత్మస్వరూప స్థితిలో ఉంటారు. వాళ్ళే జీవన్ముక్తులు. ఆ స్థితి ఎప్పుడు వస్తుంది? రోజు మన సత్సంగం అవుతుంది కదా, ఇదే దీన్ని జ్ఞానయోగం అంటారు, జ్ఞాన తపస్సు అంటారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని చెప్పారు. అందువలన ఎప్పుడైతే ఉదయాన్న ఈ సత్సంగం ఉందో ఇది సంజీవని. వాస్తవాన్ని చెప్పాలంటే ఈ సత్సంగం వలనే అద్భుతమైనటువంటి నారద మహర్షి లాంటి వాళ్ళు ఇలాంటి సత్సంగాల ద్వారా వ్యాసునికి, వాల్మీకి ప్రేరణ కలిగించారు. కాబట్టి ఇది అద్భుతమైనటువంటి ఈ గురువు, శ్రోత్రియ బ్రహ్మనిష్ట గురువు దొరకడం అనేది ఎంతో అద్భుతం. అయితే మీరు ఒక విషయం, ఎప్పుడైతే గురువు దగ్గర ఉండి మీరు ఇది కొన్ని నేర్చుకుంటారో ఆ గురువు గారు చెప్పేది మీకు అర్థమవుతుంది. లేకపోతే గురువు చెప్పేదానికి విపరీత అర్థాలు తీసుకుంటారు కొత్తగా వచ్చి విని వెళ్తున్న వాళ్ళు. అందుకోసము సేవయ అని చెప్పారు. ఇంకోటి ఏం చెప్పారు?
పరిప్రశ్నేన. పరి అంటే పరితః, అంటే కంప్లీట్గా ఎటువంటి సందేహం మీరు దాచుకోకూడదు. అమ్మో ఇది అడిగితే గురువు గారు ఏమనుకుంటారు, అబ్బో ఇది అడగకూడదేమో, ఇలాంటి సందేహాలు మనలో చాలా కలుగుతుంటాయి. చూడండి, నిజంగా శ్రోత్రియ బ్రహ్మనిష్ఠ గురువు అయితే ఆత్మస్వరూపంగానే దర్శిస్తాడు. భౌతికంగా బాహ్యంగా మీరు ఎలా ఉన్నారు, మీరెవరు, ఆ వారికి సంబంధమే లేదు. అంటే గురువు దగ్గరికి మీరు అంత నిష్ఠతో కపటం లేకుండా నిజాయితీగా ఆ తపనతో మీరు వెళ్ళాలి. ఎలాంటి తపన? మీ తల మీద ఎవరైతే ఒక అగ్నికుండం మీ తలపైన పెట్టినప్పుడు మీరు ఎంత భరించలేరో, నీటిలో దూకేస్తారో, ఇది రాహుకాలమా ఎవరికి అడగాలని చూడరు, నీటిలో దూకేస్తారు. ఎందుకంటే తలపైన మండిపోతుంది. 3 రోజుల నుండి భోజనం లేక ఎలాగైతే ఆహారానికి తప్పిస్తారో అప్పుడు రుచులు కూడా మనము చూడము. 2 రోజులు 3 రోజులు 4 రోజులు నిద్ర సరిగ్గా లేదు, ఎక్కడ నిల్చునైనా పడుకుడిపోతాం. అక్కడ బెడ్ బాగుందా, పిల్లో బాగుందా, గాలి వస్తుందా, ఇవి చూడము. నీటిలో మునిగిన వ్యక్తి గాలి ఊపిరాడక ఎలాగైతే గాలి కోసం తప్పిస్తారో అంతటి తపన ఉంటేనే ఆత్మతత్వం మీకు, పరమాత్మ సాక్షాత్ పరమాత్మ ఈశ్వరుడు మీ హృదయంలో దర్శనమిస్తారు. అందుకే మనము ఆత్మతత్వం కోసం మనం పిచ్చి 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 అయితే గాని ఆత్మతత్వం మీకు ప్రకటన కాదంట. అన్లెస్ యు ఆర్ బికమ్ ఎ మ్యాడ్, ద ట్రూత్ కెనాట్ రివీల్స్ యూ. If you become a smart, very smart to know the truth become 1000 times smarter than you అంటారు. అంటే ఏంటి? మీరు చాలా కపటంగా పైకి నటించి కపటాలుగా ఎవరైనా సరే ఆ విధంగా గురు శిష్యులుగా అలగా వ్యవహారం చేసి గురువు దగ్గర ఒక మాట వెనక ఒక మాట గురు నిందగా చేసేటప్పుడు వారికి ఈ తత్వము ఎప్పుడు కూడా ప్రయోజనం సిద్ధించదంట. మరి ఏమవుతుంది? వాళ్ళు చెప్పడానికి ఉపయోగపడుతుంది, అనేక దగ్గర తిరుగుతారు, చెప్తుంటారు, కానీ ఎటువంటి ప్రయోజనము అంటే మోక్ష ప్రయోజనం సిద్ధించదు. ఎందుకు? గురువు గారి యొక్క కృప. ఆవో గురుదేవ దర్శన దీజో తుమ్ హో జగత కే దాతా, तुम हो जगत के दाता, तुम ही हो ब्रह्मा, तुम ही हो विष्णु, तुम हो शंकर रूपा. तुम ही हो ब्रह्मा, तुम ही हो विष्णु, तुम हो शंकर रूपा. सृष्टि स्थिति लय स्वरूप तुम हो, सृष्टि स्थिति लय स्वरूप तुम हो अनादि रूप. अनाथ के नाथ दीन बंधु तुम हो आनंद रूप. अनाथ के नाथ दीन बंधु तुम हो ज्ञान स्वरूप. अज्ञान नाशक शरण संरक्षक, अज्ञान नाशक शरण संरक्षक, आत्मज्ञान प्रदाता. హవ గురుదేవ్ దర్శన దీజు. అంటే గురువు అంటే మనం ఒక రూపంగా చూసే గురువు అది ఆరంభమే. ఆఖరిలో ఆత్మస్వరూపంగా మీరు దర్శించినప్పుడే అది యథార్థమైన ఆత్మ గురువే. అదే కృష్ణం వందే జగద్గురుం. జగత్తంతా అణువణువు అంతర్యామిగా ఆ ఋషికేశుడు అంటే సకల ఇంద్రియములు మనసు వెనుకున్న శక్తికే ఋషికేశ్ అంటారు. ఆ ఆత్మస్వరూప గుర్తుగా ఆ ఆత్మస్వరూపాన్ని గురువుగా మీరు గుర్తించినప్పుడు
అది అసలైన గురు దర్శనము, అసలైన గురువుకి మీరు చూపెడుతున్నటువంటి కృతజ్ఞత. అందుకే మనము గురువు యందు కృతజ్ఞత కలిగి ఉంటేనే ఈ సృష్టిలో మీరు సాధించిన గొప్ప కార్యం అవుతుంది. గురువు యందు మీరు కృతజ్ఞత భావం లేకపోతే దాన్ని ఏమంటారు? కృతజ్ఞ అంటారు. అంటే శాస్త్రం ఏం చెప్పారంటే, బ్రహ్మహత్య అంటే బ్రాహ్మణుడికి హత్య చేసిన, వేదములకు నిందించిన, దొంగతనము చేసిన, ఎన్నో వ్రతాలు మధ్యలోనే భగ్నమైనప్పటికీ, ఎన్ని తప్పులు చేసిన, ఘోర అపరాధాలు చేసినప్పటికీ శాస్త్రం మీకు ప్రాయచిత్త కర్మలు ఇచ్చారు, విధించారు. అంటే కొన్ని ప్రాయచిత్తం చేసుకుంటూ వాటిని మీరు సరిదిద్దుకోవచ్చు. కానీ కృతజ్ఞత లేకుండా కృతజ్ఞగా ఉంటారు ఎవరో, వారికి ఎటువంటి ప్రాయచిత్తం లేదు అని శాస్త్రం చెప్పారు. కాబట్టి ఇది అసలైనటువంటి మీ ఆత్మగా గురువును మనం దర్శించడమే. అసలైన గురువుకు మనము కృతజ్ఞత చూపినట్టు. అదే గురుదక్షిణ. మిగతావన్నీ బయటికి ఉంటాయి గురుదక్షిణలు, కానీ అసలైన గురుదక్షిణ మీరు ఆత్మస్థితిలో ఉన్న రోజునే మీరు పెద్ద గురుదక్షిణ గురువుకి ఇచ్చినట్లు లెక్క. ఈ విధంగా చెప్పి మొత్తం పైన ఈ అద్భుతమైన తత్వాన్ని పైకి తీసుకెళ్లారు. అయితే చాలా మందికి మనకి ఒక అపోహ ఉంటుంది, నేను ఇంతకుముందు చాలా తెలుసుకున్నా కదా, మరి నాకు గురువు గారితో అంత పని ఏముంది, ఆయన ఏదో కొంచెం చెప్తే అయిపోద్ది కదా అనుకుంటారు. అది కాదు, తప్పు అన్నారు స్వామి దయానంద సరస్వతి గారు. ఏమన్నారంటే, పూజ్య స్వామీజీ, ఒక ఇద్దరు స్టూడెంట్లు వచ్చారు ఒక గురువు గారి దగ్గరికి. ఆయన సంగీతం నేర్పే గురువు. ఒకరు అన్నారు, గురువు గారు నీకేమొచ్చింది ఆయన చెప్పు అన్నారు. గురువు గారు, నాకు హార్మోనియం కొంత వచ్చు, తబలా కొంత వచ్చు, గిటార్ కొంత వచ్చు, అన్ని వీణ కొంత తెలుసు అన్నారు. సరే నాయన, నీకు 1 సంవత్సరం సమయం పడుతుంది నేర్పడానికి, నీ ఫీజు వచ్చేసి 10,000 రూపాయలు. ఇంకొకరు వచ్చారు, ఇంకొక అతను, ఆయన ఫ్రెండ్. బాబు నీకేమొచ్చు? గురువు గారు, నాకు ఇటువంటి సరిగమ పదనిష అంటే బేసిక్ కూడా నాకు తెలియదు, మొత్తం మీరే నేర్పాలి, మిమ్మల్ని నేను శరణ వేడుకుంటున్నాను, వేరే ఆశ్రయం నాకు లేదు అన్నారు. అప్పుడు గురువు గారు ఆలోచించి, నాయన నువ్వు నిశ్చింతగా ఉండు, నీకు 6 నెలలలో నేను నేర్పుతాను సంగీతం అంతా, నీ ఫీజు వచ్చేసి 5,000 అన్నాడు. ముందొచ్చి అన్ని దగ్గరలో తిరిగి నేర్చుకున్నటువంటి, తప్పు తడకలుగా నేర్చుకున్నటువంటి వ్యక్తి కోపం వచ్చింది ఆయనకి. ఈ గురువు పక్షపాతి, నాకు ఎన్నో విషయాలు ఆల్రెడీ తెలుసు, నాకు సంవత్సరం టైం అన్నారు, 10,000 ఫీజు అంటున్నారు. ఆయనకేమీ తెలియదు, ఆయనకు 6 నెలలు నేర్పుతారంట, 5,000 ఫీజు అంట. ఆ గురువు గారి మీద కోపం అయిపోయి నువ్వు కారము మిరియాలు నములుతూ వచ్చేసాడన్నమాట. ఇంతకీ అక్కడ రహస్యం ఏమిటంటే, మీరు తప్పు తడకలుగా నేర్చుకోవడం వలన ఈ గురువు చెప్పేది మీరు గ్రహించలేరు. అందువలన గురువు మీలో ఉన్నటువంటి ఆ తప్పుగా నేర్చుకున్న దాన్ని పూర్తిగా తీసేయాలి, మొత్తం కడగాలి. అందువలన గురువుకి అనేక నిందలు, గురువుకి అనేక మాటలు పడాల్సి వస్తుంది. ఎందుకంటే అన్నీ ఓకే అన్నారనుకోండి, అసలైన తత్వం గురువు ఇవ్వలేరు. అందువలన గురువు కఠినంగా ఒక్కొక్కసారి ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ మీలో ఆ యొక్క తప్పుగా నేర్చుకున్న అంతటిని తీసివేయాలి. అప్పుడే నిజమైన తత్వాన్ని మీకు నేర్పించాలి. మీ అందరూ గమనించండి, మనం పెయింటింగ్ వేస్తాం సంక్రాంతికి, దీపావళికి. పాత పెయింటింగ్ పూర్తిగా తీస్తేనే కొత్త పెయింటింగ్ పడుతుంది. పాత పెయింటింగ్ మీద కొత్త పెయింటింగ్ అలా వేసారనుకోండి, మీ పెయింటింగ్ సరిగ్గా పట్టదు. బట్టలు కూడాను మనం ఏమైనా సరే రంగు అద్దించాలంటే ఆ మురికి వదిలించిన తర్వాతే బట్టలకు రంగు మనం పెడతాం. అదేవిధంగా మన యొక్క అంతఃకరణ బుద్ధిలో మనం స్టాక్ పెట్టుకున్నాం కొన్ని నమ్మకాలు, విశ్వాసాలు, మూఢ విశ్వాసాలుగా ఎవరెవరో ప్రవచనాలు చెప్పారు. ఆ యొక్క ఎలిమెంటరీ స్కూల్ గురువులు, హై స్కూల్ గురువులు, ఇంటర్మీడియట్ గురువుల ద్వారా విన్నాం మనం. అవన్నీ విడిచిపెట్టిన తర్వాతే పీజీలోకి మీరు వెళ్ళాలి, డిగ్రీలోకి వెళ్ళాలి. మీరు విడిచిపెట్టరు, డిగ్రీ సబ్జెక్ట్ మీకు అర్థం కాదు. కాబట్టి ఈ విధంగా గురువు యొక్క గొప్పతనము, మీ యొక్క యోగ్యత తెలుసుకొని ఈ బ్రహ్మతత్వాన్ని మనము పొందాలి. అప్పుడేమవుతుంది? ఉపదేక్షంతి తే జ్ఞానం. మీకు
ఆ ఆత్మతత్వాన్ని బోధిస్తారు. ఎవరు? జ్ఞానిన, తత్వదర్శిన, బ్రహ్మనిష్ట, శ్రోత్రియ బ్రహ్మనిష్ట గురువులు, మహాత్ములు. అందువలన అందరు గురువుల నుండి మీకు ఆశీర్వాదాలు వస్తున్నప్పటికీ ఈ బ్రహ్మతత్వాన్ని నేర్పే గురువు మీకు ఉత్తమ గురువుగా చివరికి మిగులుతారు. అయితే అయ్యింది. ఎలా చెయ్యాలి, ఎలా నేర్చుకో చెప్పారు. ఇప్పుడు దాని గురించి గొప్పతనం చెప్తున్నారు. ఏంటి? యజ్ఞాత్వా న పునర్మోహం. యజ్ఞాత్వా న పునర్మోహం. యజ్ఞాత్వా న పునర్మోహం. ఏవం యాస్యసి పాండవ. ఏవం యాస్యసి పాండవ. ఏవం యాస్యసి పాండవ. ఏన భూతాన్యశేషేణ. ఏన భూతాన్యశేషేణ. ఏన భూతాన్యశేషేణ. ద్రక్ష్యస్యాత్మన్యథో మయి. ద్రక్ష్యస్యాత్మన్యథో మయి. ద్రక్ష్యస్యాత్మన్యథో మయి. యజ్ఞాత్వా న పునర్మోహం. ఏవం యాస్యసి పాండవ. యజ్ఞాత్వా న పునర్మోహం. ఏవం యాస్యసి పాండవ. యజ్ఞాత్వా న పునర్మోహం. ఏవం యాస్యసి పాండవ. ఏన భూతాన్యశేషేణ. ద్రక్ష్యస్యాత్మన్యథో మయి. ఏన భూతాన్యశేషేణ. ద్రక్ష్యస్యాత్మన్యథో మయి. ఏన భూతాన్యశేషేణ. ద్రక్ష్యస్యాత్మన్యథో మయి. ఉత్తమం, మంచిది. అయితే ఇప్పుడు దాని వలన కలిగే ప్రయోజనం ఏమిటి? ఇంత చెప్పారు కదా, గురువులు అలా ఉండాలి, మనం గురువు గారి దగ్గర అలా మనము సమీపించాలి, ఆ విధంగా వారికి ప్రసన్నులు చేసుకోవాలి, వారికి సేవ చెయ్యాలి, మీలో ఉన్నటువంటి ఎటువంటి ప్రశ్నలు అడగాలి, ఆ జిజ్ఞాస మనకు కలిగి ఉండాలి. అదేవిధంగా వినయ విధేయతతో కూడినటువంటి గురువు మీరు ఒక ఆత్మీయ సంబంధం కలిగి ఉండాలి. ఆత్మ సంబంధం. మీరు కుటుంబ వ్యవహారాలుగా కలిగి ఉన్న సంబంధం గురువు గారితో ఉండకూడదు. ఆత్మీయ సంబంధం అంటే సృష్టిలో మీకు మీరు కూడా చెప్పుకోవడానికి కొంత లజ్జ, అంటే ఒక షేముగా అనిపించిన విషయం కూడా ఒక్క గురువు గారికే చెప్పాలి. అంటే ఏంటి? మీకు ఎటువంటి సందేహము సంశయము ఈ సృష్టిలో ఎవరితేని చెప్పకపోయినా గురువు గారితో చెప్పాలి. ఎందుకు? ఇది మీ స్వరూపానికి మోక్షానికి సంబంధించిన విషయం కాబట్టి. మనకి ఏదైనా రోగం ఉంటే డాక్టర్ దగ్గర మనం దాయకూడదు. అది ఏ సమస్య అవని డాక్టర్ దగ్గర మీరు దాస్తే కొంపలు అంటుకుంటాయి. ఈ జీవితము కూడాను మానవ జన్మ యొక్క అత్యుత్తమ ప్రయోజనముకు సంబంధించిన విషయంలో గురువు గారి దగ్గర మొహమాట పడకూడదు. కాబట్టి ఆ విషయం ఆధ్యాత్మిక మీ యొక్క మోక్షానికి సంబంధించిన విషయం అయి ఉంటే ఖచ్చితంగా గురువు గారితో చెప్పాలి. అందువలన మనం ఇలాంటి వ్యావహారిక లౌకిక విషయాలు గురువు గారి దగ్గర ఎక్కువగా మీరు మాట్లాడకూడదు. అది అర్థం. హే పాండవ అంటే ఓ అర్జున, యత్ అంటే ఏ జ్ఞానం అయితే, ఇప్పుడు దేనినైతే మనము, నేను చెప్తున్నారు కదా, గురువులు చెప్పాను కదా, అది ఏ జ్ఞానం అయితే జ్ఞాత్వా నీవు స్పష్టమైనటువంటి, ఎలాగైతే మన అరచేతిలో ఒక రేగి పండు, ఒక ఆమ్ల, ఒక పండు ఏదైనా పెడితే మీకు ఏమైనా డౌట్ వస్తుందండి? ఇది ఏంటండి, ఇది ఆమ్ల చేతులు పెట్టుకుని ఒక చూస్తున్నారట, ఏంటిది,
ఇదేమైనా నేరేడు పండ లేకపోతే నిమ్మకాయ అంటున్నాడంట. అది అర్థం ఏంటి? ఆయన పండుని సరిగా చూడలేదని అర్థం. మీ అరచేతిలో ఉన్న పండు మీకు ఎలాగైతే స్పష్టంగా ఉంటుందో అంత స్పష్టంగా మీకు తెలుసుకోవాలి. ఎలా? నేను ఒకసారి వెళ్ళి ఒక కెరటం కన్నాను. ఏ కెరటమా? నువ్వు సముద్రానివే అన్నాను. కెరటాలన్నీ వచ్చి నా మీద పడ్డాయి, తగు పెట్టే. ఎంత అహంకారము! సముద్రం మాకు ప్రభువు, మా సృష్టికర్త, మా ఈశ్వరుడు, నేను సముద్రంతో సమానం అంటావా అంటారు. నా ఉద్దేశం అది కాదు. నీ స్వరూప తత్వము సారము నీరే. అవునా కాదా అంటే అన్ని కూడా ఒప్పుకున్నాయి. అవును, మేమందరం నీరే ఉన్నాం, నీరే కలిగి ఉన్నాం అన్నా. మరి సముద్రము యొక్క తత్వము సారము కూడా నీరే. ఓహో, అవునా? నీరు ఆధారంగా నువ్వు సముద్రం ఒకటని చెప్పాను అని నేను అన్నా. అప్పుడు శాంతించాయి. అదేవిధంగా మీరు ఎక్కడైనా శివోహం అన్నారనుకోండి, పొరపాటున మార్కెట్లో ఉన్న ప్లేసులో అందరూ నట్స్, వాళ్ళందరిని ఏమంటారు? మా గురువు గారు, ఆల్ పీపుల్ ఇన్ సొసైటీ, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లైక్ ఏ నట్స్ అంటారు మా గురువు గారు. నట్స్ అండ్ బోల్ట్స్, దే ఆర్ లైక్ ర్యాట్స్, దే ఆర్ హైడింగ్ అండ్ కంప్లీట్లీ హైడింగ్, హైడ్ అండ్ సీక్ గేమ్ లాగా. దే ఆర్ ఇన్ ద హోల్స్, దే ఆర్ రాటెన్ ర్యాట్స్ ఇన్ ద హోల్స్, దేర్ ఇస్ నథింగ్ యూజ్ఫుల్, దేర్ ఇస్ గుడ్ ఫర్ నథింగ్ ఫర్ ద సొసైటీ అంటారు. అంటే ఏంటి? వీళ్ళంతా కూడా మన్మాని కామ్ కర్తా హై అంటే బుద్ధి వాడరు, జస్ట్ ఫాలో అయిపోవడం, అనుకరణ, అంధ అనుకరణ. అదేవిధంగా ఎప్పుడైతే మన బుద్ధి పెట్టి ఆలోచించాలి సుమా, ఈ బుద్ధి పెట్టి ఆలోచించినప్పుడు ఏమవుతుంది? శివోహం నేను అన్నాను అంటే దాని అర్థం ఏంటి? నేను ఈ వ్యక్తిగా, నేను శివ కాదు. ఖచ్చితంగా తెలుస్తుంది, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. నాకేమైనా అంత మూర్ఖుడినా, పిచ్చివాడినా? దాని అర్థం ఏంటి? ఏదో ఇంకొకటి ఉంటుంది అని అనుకోవాలి, మీరు తెలుసుకోవాలి. ఏంటది? నేను నా యొక్క మొత్తం సారము తత్వము చైతన్యమే. చైతన్యం లేకపోతే అసలు ఈ వ్యక్తి లేడు, మొత్తం అవుట్, పంచభూతాత్మంలో కలిసిపోతుంది శరీరం మొత్తం. కాబట్టి నా అసలైన సారము తత్వం, ఎసెన్స్ చైతన్యమే. మరి ప్రభు ఈశ్వర శివ మొత్తం సృష్టికర్త అయినటువంటి మహా ఈశ్వర మహాదేవ్ కూడా లాస్ట్ తత్వము సారం ఏమిటి? ఆయన కూడా చైతన్యమే. ఓహో, చైతన్యము దృష్టిలో నేను శివ. ఓకే, మంచిదే. మరి నేను ఒక చిన్న గృహస్థుడిని, ఆయనేమో జగత్ పిత. నువ్వు జగత్ పితతో నువ్వు కంపేర్ చేయకూడదు ఎప్పుడు. నువ్వు చైతన్య రూపము, ఆ చిదానంద రూపముతోనే శివ అవుతావు, మామూలుగా శివ కావు. మనకు ఓటు హక్కు రూపములోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమానం అవుతాము, ప్రధానమంత్రి పదవితో మనం సమానం కాలేం మళ్ళీ. ఆ విధంగా ఈ తత్వాన్ని తెలుసుకున్నప్పుడు ఎంత స్పష్టత వచ్చింది చూడండి. అందువలన యజ్ఞాత్వా, ఈ విధంగా నువ్వు తెలుసుకున్న తర్వాత, పునః మళ్ళా అంటే మరలా, ఏవం మోహం, ఇటువంటి కన్ఫ్యూజన్ ఎందుకు? అర్జునుడు ఆల్రెడీ మోహంలో ఉన్నాడు. చూసారా, చెయ్యిలు ఉనిగిపోతున్నాయి, గాంధీవి జారిపోయింది, వీళ్ళందరూ నా నుండి శాశ్వతంగా దూరం వెళ్ళిపోతారు, వీళ్ళకి నేను చంపేస్తాను, లేకపోతే వాళ్ళు నన్ను చంపేస్తారు అని మోహం ఉన్నా. చూసారా అర్జునుడికి? అంటే అధర్మంని ధర్మంగాను, ధర్మయుద్ధాన్ని అధర్మంగా చూస్తున్నాడు అర్జునుడు. ఉల్టా, విపరీతం. లేకపోతే అత్యంత అవినీతి, అత్యంత దుర్మార్గుడు, అన్యాయము చేసినటువంటి కౌరవులు, వాళ్ళకి ఆతతాయిల్లో అన్నాడు అర్జునుడు. ఏమన్నాడు? ఆతతాయిళ్ళు. ఆతతాయిలు అంటే ఏం తెలిసినండి? ఇంక ఎటువంటి విచారణ లేకుండా క్యాపిటల్ పనిష్మెంట్కి అర్హత అనమాట. చూడండి, ఒక ఆడపడుచుకి అత్యంత క్రూరంగా, కిరాతంగా హత్య చేసి, మానభంగం చేసి, హత్య చేసి, కండలు తుండలుగా హతం చేస్తే, అలాంటి వాళ్ళకి మీరు ఇంకా సుప్రీంకోర్టు, హైకోర్టులో వాదన చేయాలండి? నో. ఎన్కౌంటర్ ఈజ్ ద రైట్ జస్టిస్ అనమాట. అసలైన న్యాయం ఎప్పుడంటే ఎన్కౌంటర్ అనమాట అలాంటి వారికి. ఆ విధంగానే ఆతతాయిలకి విచారణ చేయకుండా మరణశిక్ష విధించేవాళ్ళంట ఆ రోజుల్లో ధర్మశాస్త్రాల్లో. కాబట్టి అలాంటి ఆతతాయిలైనటువంటి దుర్యోధనుడు వారి యొక్క సోదరులు కౌరవులకి
నువ్వు వాళ్ళని మనం చంపకూడదు, వాళ్ళని చంపినా పర్వాలేదు, నేను ఈ అధర్మం చెయ్యను, నేను పాపం చెయ్యనంటే మోహం ఉన్నదా లేదా అర్జునుడికి? ఇలాంటి మోహం మళ్ళీ నీకు రాదు అంటున్నాడు భగవాన్ కృష్ణ. ఎందుకు రాదు? నా యాస్యసి మళ్ళీ రాదు. ఎందుకు రాదు? ఏన భూతాని అంటే దేని ద్వారా? భూతానంటే సకల ప్రాణులని, సమస్త ప్రాణులని, సృష్టిలో ఉన్న సమస్త ప్రాణులని, అశేషేన అంటే సంపూర్ణంగా, అంటే ఏది మిగలకుండా అన్నిటినీ ఆత్మని నీలో దర్శిస్తావు. నీలో అక్కడిని దర్శించడమే కాదు, నాలో దర్శిస్తావు. చూసారా, ఇక్కడ అద్భుతమైనటువంటి టీచింగ్ ఇస్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. ఏంటి? నేను చెప్పాను మీకు ధ్యానములో. ఏంటి? సర్వభూతస్థమాత్మానం అంటే అన్ని ప్రాణుల యందు నీ ఆత్మను చూడాలి, నీ ఆత్మని అన్ని ప్రాణుల యందు దర్శించాలి. నేనే చైతన్యంగా ఉన్నాను అన్నిట్లో. మరి అన్ని ప్రాణులను నీ ఆత్మలో, నీలో చూసుకోవాలి. ఇక్కడ భగవాన్ ఏమంటున్నారు? అన్ని ప్రాణులని నీలో చూసుకో. అది మనం ధ్యానం చేస్తున్నాం. నీ ఆత్మలో సకల ప్రాణులు, సృష్టి అంతా నీలోనే చూసుకో. ఇంకేమంటున్నారు? ఆ తర్వాత ఇవన్నింటినీ పరమాత్మలో చూడు, ఈశ్వరులో చూడు. మీకు అర్థమైంది సీక్రెట్, భగవాన్ సీక్రెట్? ఈ సృష్టి సకల సమస్త ప్రాణులు నీ ఆత్మలో దర్శించు. ఇంకొకటి ఏంటి? సమస్త ప్రాణులని ఈశ్వరుల్లో దర్శించు. అంటే అర్థమేమైంది? మీలో సమస్త ప్రాణులు ఉన్నాయి, అవే సమస్త ప్రాణులు ఈశ్వరులో ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? నువ్వు ఈశ్వరుడుగా కాదా? అది చెప్తున్నాడు భగవాన్ ఇక్కడ. ఇప్పుడు చూడండి, అన్ని కెరటములు బుడగలన్నింటినీ కూడా, ఓ కెరటమా నీ స్వరూపమైనటువంటి నీటిలో చూడు. ఓకే. మళ్ళీ కెరటములు బుడగలు ఇవన్నీ కూడా సముద్రం యొక్క సారమైనటువంటి నీటిలో చూడు. అప్పుడేమైంది? కెరటము సముద్రము నీరు రూపంగా ఒకటేగా. అది చెప్పారన్నమాట ఇక్కడ. అంటే బంగారు ఉంగరము నేను బంగారంగా దర్శిస్తే మొత్తం ఆభరణములన్నీ ఆ బంగారు ఉంగరంలోనే ఉంటాయి. మరి బంగారం ఎప్పుడైతే తెలుసుకున్నాయో అన్ని ఆభరణాలు బంగారమే, అన్ని బంగారంలోని ఆభరణాలు ఉంటాయి అన్నమాట. అలాగ తెలుసుకుంటే ఇంక నీకు ఎటువంటి మోహం మళ్ళీ దరిచేరదు. అందువలన ఇక్కడ మనకి ఈ యొక్క జ్ఞానం వలన 2 లాభాలు కలుగుతున్నాయి, ముఖ్యమైనవి. ఏంటి ఆ లాభాలు? ఎందుకంటే ఇక నుంచి 35, 36, 37 3 శ్లోకాల్లో మొత్తం దీని యొక్క ఫలం, ఆత్మజ్ఞానం వల్ల నాకేంటి ప్రయోజనం, అది మన ప్రశ్న. ఫస్ట్ నాకేంటి అంటారు కొంతమంది. వారు మాట్లాడినా డబ్బులు ఉండాలి, వారు ఎక్కడికి వెళ్ళినా డబ్బులు ఉండాలి. అంటే నాకేంటి, నాకేంటి. అందువలన ఈ బ్రహ్మ జ్ఞానం వలన మీకు 2 లాభాలు. ఏంటి ఆ లాభాలు? ఒకటి, మీ యొక్క మోహం, అజ్ఞానముతో కూడిన మోహం నాశనం. 2, పరమాత్మ దర్శనం. 2 లాభాలు. మరి మోహనాశనం అంటే ఎలా జరుగుతుంది? మోహనాశనం అవడం వలన మనలో ఉన్నటువంటి ఘర్షణలు తెలుసు కదా. అర్జునుడికి స్టార్టింగ్లో ఏ ఘర్షణ పడ్డాడు? వీళ్ళు నా బంధువులు, వీళ్ళు నా బంధువులు. అందువలన అన్ని శాస్త్రాలు చదువుకున్న అర్జునుడు కూడా ధర్మాల మధ్య వివేకము కోల్పోయాడు. మరి దుర్యోధన లాంటి వాళ్ళ ఆతతాయిలను కూడాను తెలిసి కూడా వాళ్ళకి శిక్షించవద్దు అని ప్రాధేయపడుతున్నాడు. అంటే దీన్ని బట్టి అర్థమేమైంది? ఆయనకి ధర్మం తెలియక మోహంలో పడిపోయాడు. అందుకే సామధాన భేద దండ అంటారు. అవన్నీ ఉపయోగించడం జరిగింది దుర్యోధన పైన. కానీ ఏమన్నాడు ఆయన? జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామ ధర్మం నచమే నివృత్తి, కేనాపి దేవేన హృది స్థితేన యథా నియుక్తోస్మి తథా కరోమి. నాకు ధర్మము అధర్మము తెలుసు ఏ కృష్ణ,
నువ్వు వచ్చి నాకు ధర్మబోధ చెయ్యక్కర్లేదు అన్నాడు దుర్యోధనుడు. అంటే అలాంటి దుర్మార్గుడికి ఆతతాయులకి నీవు శిక్ష వేయొద్దంటావా? అంటే మోహం కారణము. ఆ మోహం పోతే గాని నీకు నీకు ధర్మాధర్మములు గుర్తుకు రావు. అంటే భవిష్యత్తు ఎదుర్కోవడానికి సిద్ధంగా లేనప్పుడు మనలో మోహము కలుగుతుంది, భయం కలుగుతుంది, ఘర్షణ కలుగుతుంది. అందువలన మనం నిర్ణయాలు తీసుకోలేము. ఏం చేయాలి? ఇంతకీ నేను పెళ్లి చేసుకోవాలా వద్దా, లేకపోతే ఉద్యోగం చేయాలా వద్దా, నేను అమెరికా వెళ్ళాలా వద్దా? అవసరమైతే కొంతమంది అంటారు, ఆ కొంతమంది వివేకానంద స్వామిలను చూసి నేను సన్యాసి అయిపోవాలని కోరుకుంటాను. నేను సన్యాసి అవ్వాలా వద్దా అని ఎవరైనా అడిగారు అనుకోండి, నువ్వు సన్యాసి కావద్దని చెప్పాలి. ఎందుకు? ఆయన నిర్ణయం తీసుకోవడానికి ఇంకేమీ ఆలోచన లేదు. అందువలన ఇవన్నీ కూడా సాహసంతో తీసుకునే నిర్ణయాలు కాబట్టి ఫలితం తీసుకోవాలంటే మీకు ఎటువంటి ఫలితానికైనా నేను సిద్ధమే అనుకున్న వారే ఈ నిర్ణయాలు తీసుకోగలరు. మీరు చేసిన దానికి ప్రతి దానికి మీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండగలగాలి. అందుకే బిజినెస్లు అంటారు, అన్నిటికంటే పెద్ద రిస్క్ ఏంటి చెప్పనా? పెద్ద రిస్క్ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడమే పెద్ద రిస్క్. ఎందుకు? దానివల్ల 2 నష్టాలు, తీసుకోకపోవడం వల్ల 2 నష్టాలు. ఏంటి? నువ్వు ఎటువంటి అనుకుని సాధించలేవు. ఇంకొకటి, నువ్వు ఉన్నదాన్ని కూడా కోల్పోయే అవకాశాలు ఉంటాయి నిర్ణయం తీసుకోకపోతే. కానీ నిర్ణయం తీసుకుంటే నువ్వు సాధించవచ్చును, అంటే 50-50 అన్నమాట. అందువలన ఈ నిర్ణయం తీసుకోవాలనేటప్పుడు మీలో ఒక నిశ్చయాత్మైనటువంటి ఆ తత్వం తెలుసుకునేటప్పుడు మీకు ఒక అవగాహన కలుగుతుంది. ఏంటి? ఏదైతే నేను మార్చగలనో దాన్ని నేను ప్రయత్నం చేసి మార్చాలి. అంటే నేను మార్చడానికి నాకు శక్తి కావాలి అని ఈశ్వరుని మీరు ప్రార్థన చెయ్యాలి. ఏవైతే నేను మార్చడానికి వీలు కాదో వాటిని నేను అంగీకరించాలి, ఒప్పుకోవాలి, స్వీకరించాలి. దానికోసం నాకు శక్తి కావాలి. మరి మార్చగలిగేవి, మార్చలేనివి, వాటి మధ్య ఆ తేడా తెలుసుకుని వివేక జ్ఞానం నాకు కలగాలి. ఆ వివేక జ్ఞానము ఈ భగవద్గీత ద్వారా మీకు అందుతున్నది. కాబట్టి ఆ రెండిటి మధ్య భేదం తెలుసుకొని మార్చగలిగే వాటిని మార్చుతుండాలి, మార్చలేని వాటిని ఈశ్వరునికి అర్పించేయాలి. ఈ విధంగా చేసినప్పుడు మీకు మోహం మీ నుండి పూర్తిగా పోతుంది. ఆ తర్వాత ఆ ఈశ్వరుని యొక్క దర్శనం ఏంటి? ఇప్పుడు చెప్పాను కదా, కెరటంకి సముద్రం యొక్క సారం నీరు దర్శనం కలిగేటట్టుగా మీలోనే ఆ యొక్క చైతన్యంగా ఉన్నారు. కాబట్టి సకల ప్రాణుల్లో చైతన్యమైన శివ ఉన్నారు. కాబట్టి అందుకే శివుని ఆజ్ఞ లేనిది చేమైనా కొట్టదు అని చెప్పడానికి ఇదే రహస్యము. అది భగవద్గీతలో ఇక్కడ చెప్పబడింది. శివుని ఆజ్ఞ లేని చేమైనా కుట్టదంటే ఇక్కడ ఏంటది అంటే, ఏన భూతాన్ని అశేషేన ఆత్మని పశ్యసి ద్రక్ష్యసి, మరియు మయి పశ్యసి అంటే ద్రక్ష్యసి. అంటే మీలో సకల ప్రాణుల యొక్క ఆత్మను చూడడము, పరమాత్మలో కూడా సకల ప్రాణుల ఆత్మను చూడడమే ఆత్మ దర్శనము. అదే మోక్షము. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. हरि ओम स्वामी जी. హరి ఓం. हरि ओम स्वामी जी. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. हरि మహాదేవ్ ओम स्वामी. नमस्कार. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. జై రామకృష్ణ స్వామీజీ. జై రామ్. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. ఆమమ్మ ఆమమ్మ. हरि ओम स्वामी जी. हरि ओम स्वामी जी. హరి ఓం అమ్మా.